బాబాయ్కి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. ఫేజ్ వైజ్ గా స్లోగా థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఒక వర్కింగ్ ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ తెలుసుకోవటంలోనే మన అవేర్నెస్ కి అవేర్నెస్ లో ఉండాలన్నమాట. సో అవేర్నెస్ ఎక్కడ ఏ ఫేజ్ లో ఏ స్టేజ్ లో తగ్గింది, దాన్ని బట్టి మోడిఫికేషన్ ఎంత జరిగింది అనేది ఆధారపడుతుంటుంది. అంటారు కదా, సావధాని హఠ దుర్ఘటన ఘటి. సో ఆబ్జెక్ట్ నుండి ఇంపల్సెస్ కోడెడ్ రూపంలో వస్తాయి. ఇవి సెన్సెస్ అండ్ సెన్స్ ఆర్గాన్స్ రీచ్ అవుతాయి. సెన్స్ ఆర్గాన్స్ రీచ్ అయిన తర్వాత ఈ సెన్సెస్ ఎలా ఫంక్షన్ చేస్తాయి అనేది మెమరీ పూల్ లో ఉండే కండిషన్స్ మీద ఆధారపడుతుంది. ఏ కండిషన్స్ ఫామ్ అయ్యా అనేది అది ఒక బ్లూ ప్రింట్ కింద పనిచేస్తుంది సెన్సెస్ ఫంక్షన్ కి. అండ్ సెన్స్ ఆర్గాన్స్ ట్రాన్స్క్రైబ్ చేస్తాయి. ఈ ట్రాన్స్క్రైబ్ చేసిన విషయం అవుతాయి, అవి మెమరీ పూల్ గుండా ప్రయాణం చేస్తాయి. ఈ మెమరీ పూల్ నుంచే పర్సెప్షన్ లాస్ మీద ఆధారపడి పర్సెప్షన్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ని ఇంటర్ప్రిటేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్ప్రిటేషన్ చేసిన మొత్తాన్ని మనం నోన్ అంటాం. ఆ నోన్ కింద పూర్తి ఇన్ఫర్మేషన్ కింద దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్, దానికి అసోసియేట్ ఉండే ఎమోటివిటీ అండ్ దాంట్లో ఉండే సెన్సోవైటాలిటీ, ఇవన్నీ డీకోడింగ్ ప్రాసెస్ లో జరుగుతాయి. ఈ డీకోడింగ్ ప్రాసెస్ ని మనం యాక్చువల్ గా థాట్ జనరేటింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఈ థాట్ జనరేషన్ ప్రాసెస్ లో డీకోడింగ్ పర్ఫెక్ట్ గా జరిగితే సైజబుల్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. లేదా ఆ సైజబుల్ ఎనర్జీ ఫామ్ అయిన ఎనర్జీ స్పార్క్ ఏదైతే ఉందో మోటివ్ లేదా థింకింగ్ ప్యాటర్న్స్, లోపల ఉన్న మెమరీలో ఉన్న ప్యాటర్న్స్, ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో మోటివేటింగ్ ప్యాటర్న్స్ మధ్య యాడ్ అయ్యాయంటే థాట్ కింద ఫామ్ అవుతాయి. ఈ థాట్ అండ్ ఆబ్జెక్ట్ పర్సీవ్డ్ హ్యావింగ్ సర్టన్ సిమిలారిటీ విత్ ఆబ్జెక్ట్ బట్ నాట్ alike. ఎగ్జాక్ట్ సేమ్ ఉండదు. ఆబ్జెక్ట్ పర్సీవ్డ్ రెండు సేమ్ కాదు, బట్ అది థాట్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఏమిటి? నీ లోపల ఏర్పడిన ఆబ్జెక్ట్ పర్సీవ్డ్, యాక్చువల్ ఆబ్జెక్ట్ కాదు. మనకంటూ కొంత పార్ట్ ఆబ్జెక్ట్ వచ్చిన కోడెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే అట్ ద సేమ్ ఈ ప్రాసెస్ లో జనరేట్ అవుతున్న థాట్ ని, ఈ థాట్ ఆబ్జెక్ట్ కి ఇంకోటి అసోసియేట్ అవుతుంది. అదేమిటి అంటే ఎమోషన్ స్కేల్. సో నీ లైక్ డిస్లైక్ స్కేల్ లో ఇండెక్స్ చేయబడిన పాయింట్, ఈ మూడు కలిపి ఒక కన్స్ట్రక్ట్ కింద ఫామ్ అవుతాయి. కన్స్ట్రక్ట్స్ అంటే అక్కడ వేటితో నీ యొక్క ఇంటిగ్రేట్ చేయడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ వర్క్ ఉంటుందో ఆ ఫ్రేమ్ వర్క్ ని కన్స్ట్రక్ట్ అనమాట. సో కన్స్ట్రక్ట్స్ ఫామ్ అవుతాయి. ఈ కన్స్ట్రక్ట్స్ మనం ఏమని చెప్పొచ్చు? ఒపీనియన్ అని చెప్పొచ్చు, పర్సెప్షన్ అని చెప్పొచ్చు, పర్సీవ్డ్ మ్యాటర్ అని చెప్పొచ్చు, లేదా ఎజంప్షన్ అని చెప్పొచ్చు, ఎక్స్పెక్టేషన్ అని చెప్పొచ్చు, డిజైర్ అని చెప్పొచ్చు. సో దేర్ ఫోర్ ఇవి ఐడియాస్ అని చెప్పొచ్చు. ఇవి కన్స్ట్రక్ట్స్. ఈ కన్స్ట్రక్ట్స్ అన్నిటితో ఒక ఫ్రేమ్ వర్క్ ఫామ్ అవుతుంది. ఆ ఫ్రేమ్ వర్క్ ని వాడుకుంటూ నువ్వు ఫర్దర్ మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ చేస్తావు ఏ ఆబ్జెక్ట్ అయినా. సో దేర్ ఫోర్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారుగా మీ ఇక్కడ పాయింట్. ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఎంత కష్టం. అర్థం చేసుకోవడం ప్రాసెస్ నడుస్తుంటుంది. అర్థం చేసుకునే ప్రాసెస్ ఏమవుతుంది? నోన్ గా ఉంటుంది. అది నాలెడ్జ్ కింద మారుతుంది. ఎప్పుడు మారుతుంది? నోన్ కింద ఉన్నప్పుడు నీకు తెలుసు. నాలెడ్జ్ కింద మారినప్పుడు కొంత కంట్రోల్ ఫామ్ అవుతుంది అనమాట. నీకు తెలుసు చేయకూడదు కానీ చేద్దాం, కానీ నీ యొక్క ఇండెక్స్ స్కేల్లో అది మంచి ఇమోషన్ పాజిటివ్ గా ఉంది, లైక్ గా ఉంది, చేసేస్తావు. స్టిల్ నీ కాన్షియస్ లో ఉంటుంటుంది ఆ విషయం. లేదా అయిన తర్వాత అయ్యో ఇలా చేశాను ఇంకెప్పుడు చేయకూడదు నిర్ణయాలు తీసుకుంటుంటాం. ఇదంతా జరుగుతుంది అంటే అది నాలెడ్జ్ కింద మారుతుంది. నాలెడ్జ్ అయిందనమాట. నాలెడ్జ్ నీ రియాలిటీ ఎక్స్పీరియన్స్ పరంగా అండర్స్టాండింగ్ అయ్యింది అంటే ఎప్పుడు అండర్స్టాండింగ్, ట్రూత్ అండర్స్టాండింగ్ అవుతుంది. నువ్వు ఆబ్జెక్ట్ పర్సీవ్డ్, ఆబ్జెక్ట్ దేని నుండి వచ్చిందో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, అది రెండు ఎగ్జాక్ట్ గా సేమ్ ఉంటే దాన్ని ట్రూత్ అంట. సో ఆ ట్రూత్ నాలెడ్జ్ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమవుతుంటావు? ఆబ్జెక్ట్ పర్సీవ్డ్ అవుతుంటావు, ఆబ్జెక్ట్ థాట్ అవుతుంటావు, అలాగే ఇండెక్స్డ్ స్కేల్ ఆఫ్ ఎమోషన్ కూడా అవుతుంటావు. వీటి ద్వారా కన్స్ట్రక్ట్, దాంట్లో ఇంటర్ప్రిటేషన్ అవుతుంటుంది. సో ఇక్కడ దీంట్లో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? ద ఫిజికల్ బయోలాజికల్ థింగ్స్ అవి ఉండొచ్చు, లేదా లాజికల్ ప్రాసెసింగ్ అయి ఉండొచ్చు, లేదా ఫ్రేమ్ వర్క్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్లు. అలాగే థాట్స్, ఎమోషన్స్, మూడ్స్ అయి ఉండొచ్చు.
ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్సే ఈ టోటల్ ప్రాసెస్. సో వాట్ ఆర్ గెటింగ్ ఇన్, సో లోపల ఇక్కడ ఆబ్జెక్ట్ దగ్గర నువ్వు ఏం చేయగలవు, ఆబ్జెక్ట్ దగ్గర నువ్వు ఏం చేయగలవు. సో ఆబ్జెక్ట్ ఏంటంటే వాట్ ఆర్ గెటింగ్ ఇన్, లోపలికి ఏమి ఇస్తున్నావు నువ్వు. కంప్యూటరైజ్డ్ ఆర్గానిజం అని చెప్పాను కదా ఇంతకుముందు, దీన్ని ఒక ర్యాబో లాంటిది ఈ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్, ఈ బాడీ అంతా అని. సో దానికి ఒక కంప్యూటర్ మీద ఒక జోక్ చెప్తుంటారు, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని. అంటే చెత్త లోపల పంపిస్తే చెత్త బయటకు వస్తుందని. సో నువ్వు ఈ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ లోపలికి ఏం పంపిస్తున్నావు, వాట్ ఆర్ గెటింగ్ ఇన్ అనేది అవేర్నెస్ లో ఒక లెవెల్. కానీ బయట ప్రపంచం నీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు ఫిల్టర్ చేయలేవు, కానీ కొంత ఫిల్టర్ చేయగలవు. మొత్తం కాదు కానీ కొంత ఫిల్టర్ చేయగలవు. తెలిసి ఆ ఒక సోషల్లీ నాట్ యాక్సెప్టబుల్ పర్సనాలిటీ ఉందంటే వాడితో ఎక్కువ తిరగవు, తెలిసి తిరగవు. అన్లెస్ అదర్వైజ్ నీకేదో బెనిఫిట్ హ్యాపీ అక్కడ ఉందని ఫీల్ అయితే తప్ప. సో వాట్ ఆర్ యు ఆర్ గెటింగ్ ఇన్, ఇక్కడ రిస్ట్రైనింగ్ చేయాలి, అందుకని స్టాపేజ్ కాదు. సామాన్యంగా ఈ అనగానే అందుకని చెడు అలవాట్లు మానేయాలి, చెడు చూడవద్దు, చెడు వినవద్దు, గాంధీ గారి కోతులు మూడు గుర్తుకొస్తుంటాయి. సరే బుద్ధిజం వాళ్ళు 4వ కోతిని యాడ్ చేశారనుకోండి, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు ఆలోచించొద్దు 4వది. ఇవి నియమాల కింద వస్తాయి. సో దానికి దూరం ఉంటే పారిపోవడానికి ట్రై చేస్తుంటాం, బలవంతంగా వద్దంటుంటాం. కానీ నీ రూట్ లెవెల్లో అండర్స్టాండింగ్ లో సెన్సెస్ యొక్క ఫ్రేమ్వర్క్ లో వాటి మీద అట్రాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే వాసనాస రూపంలో లోపల విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనం జస్ట్ వెయిటింగ్ ఫర్ సిచ్యువేషన్ అంతే. ఎన్విరాన్మెంటల్ గా ఆ సిచ్యువేషన్ ఫేవరబుల్ వచ్చింది అంటే వెంటనే మొలకెత్తేస్తుంది అంతే, అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ రెక్టిఫై అవ్వాలి. బలవంతంగా ఆపడం అనేది కొంతవరకే సాధ్యం, దానివల్ల మంచి అయిపోవడం, మంచిలాగా ప్రవర్తిస్తాడు, సిచ్యువేషన్ పరంగా మంచిలాగా ప్రవర్తిస్తాడు. అందుకని డిసిప్లైన్ వల్ల ఏం అవ్వదు. సెల్ఫ్ డిసిప్లైన్ వేరు, డిసిప్లైన్ వేరు. సెల్ఫ్ డిసిప్లైన్ లో కూడా నువ్వు ఫ్రస్ట్రేషన్ గా నీ టార్చర్ పెట్టుకోకూడదు, రిస్ట్రైనింగ్ చేయాలి, ట్రైనింగ్ చేస్తుండాలి. రిట్రైనింగ్ అంటే లీస్ట్ మోడ్ ఆఫ్ రెసిస్టెన్స్ వేలో ఇంట్రాక్షన్ జరుగుతుంది. సో నాన్ అవైలబిలిటీ అయినంత మాత్రాన అది లేదనుకో, నీకు అవైలబుల్ లేదు, సో నీ లోపల విత్తనం మొలకెత్తలేదు. అలాంటి కండిషన్ పడి మంచివాడి అవ్వద్దు. అలాగే అడాప్ట్ లీస్ట్, సాధ్యవంతరకు ఉన్న వాటిలో లీస్ట్ అడాప్టేషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తుండాలి, లీస్ట్. అలాగే రెసిస్టెన్స్, లీస్ట్ రెసిస్టెన్స్ పాత్. సో అడాప్ట్ లీస్ట్ రెసిస్టెంట్ పాత్. ఎక్కువ రెసిస్టెన్స్ నువ్వు చేయలేవు, ఎందుకంటే నువ్వు రెసిస్టెన్స్ ఎంత ఫేస్ చేయగలవు అనేది నీ యొక్క రెసిస్టెన్స్ కెపాసిటీ. మార్పుని నువ్వు ఎంతవరకు అడాప్ట్ చేసుకోగలవు అనేది, అదే అగైన్ న్యూరోప్లాస్టిసిటీ మ్యాటర్ అది. సో దేర్ ఫోర్ రిట్రైనింగ్ చేయటం, సాధ్యమైనంత నాన్ అవైలబిలిటీ ఇవ్వటం, దానికి నాన్ అవైలబుల్ గా ఉండాలి ఆ సిచ్యువేషన్కి. సపోజ్ పలానా సర్టన్ కైండ్ ఆఫ్ గ్యాసిప్స్ మాట్లాడుకోవడం ఇష్టం లేదు, ఎవరో ఇద్దరు గ్యాసిప్స్ మాట్లాడుతున్నప్పుడు ఏదో సోషల్ యాక్సెప్టెన్స్ కోసమని వాళ్ళ మెప్పు కోసమని నువ్వు అక్కడ అనుకో, నాన్ అవైలబిలిటీ చేయి. నిన్ను నువ్వు నాన్ అవైలబిలిటీ చేస్తుండొచ్చు చాలా విషయాలకి. నాన్ అవైలబిలిటీ చేయటం ఒక పాయింట్, రిస్ట్రైనింగ్ చేయటం ఒక పాయింట్. ఆల్రెడీ ఉంది దాన్ని రిస్ట్రైనింగ్ చేయటం. రిస్ట్రైనింగ్ చేయడంలో అవాయిడెన్స్ ఫోర్స్ఫుల్ గా ఉండకూడదు, అది ఒక అండర్స్టాండింగ్ లోంచి రావాలి, ఒక నీతి వాక్యంలోంచి రాకూడదు, అంటే నోన్ లోంచి రాకూడదు. నాలెడ్జ్ లోంచి వస్తుంది అంటే రిస్ట్రైనింగ్ జరుగుతుంది అర్థం. బట్ అండర్స్టాండింగ్ లోంచి వచ్చిందంటే నువ్వు రిస్ట్రైన్ చేయక్కర్లా, ఆటోమేటిక్ గా నీ సెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. సో ఆబ్జెక్ట్ పొజిషన్ లో హౌ టు హ్యాండిల్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం.